వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజలకు రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానిది అని నాచారం 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ అన్నారు. నాచారం డివిజన్లోని రేషన్ షాపుల వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాచారం డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వకుండా 10 సంవత్సరాలు ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేరుస్తూ పేద ప్రజలకు అండగా నిలిచి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మాత్రమే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలను ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలలో దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ప్రజాపాలనలోని బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ, రైతుల రుణమాఫీ, ఉద్యోగ కల్పన, ఇందిరమ్మ ఇళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. కాబట్టి రానున్న రోజుల్లో మరెన్నో సంక్షేమ పథకాలు అందిస్తుందని తెలిపారు. అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పథకాలు నాచారంలోని ప్రతి పేదవాడికి అందే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో నాచారం 6 డివిజన్లో మా సీనియర్ కాంగ్రెస్ తరఫున ఏదైతే కార్యక్రమం చేయాలో మా గౌరవనీయులు పెద్దలు మా రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రజాపాలనలో అమూల్యమైన పథకం పేదలకు 6 కిలోల బియ్యం అనేది నిజంగా పేదలు ఎంతో సంతోషకరంగా ఉన్నారు. ఇవాళ చూసుకున్నట్లయితే మా డివిజన్లో 5 రేషన్ షాపులు ఉన్నాయి కాబట్టి పొద్దున్నుంచి పేద ప్రజలు వచ్చి అక్కడ లేవడి తీసుకుంటే వాళ్ళ ఆనందం చూస్తుంటే నిజంగా మా కుటుంబ సభ్యుల యొక్క మేము ఎంతో ఆనందిస్తున్నాం. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళు పేద గురించి మాట్లాడతారు. ఇవాళ చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పథకాలని వీళ్ళు ఓర్వలేక ఒక దుర్ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల చూపిస్తున్న విపక్షను తీవ్రంగా ఖండిస్తూ 10 ఏళ్ళ నుంచి మీరు ఏం చేసిర్రు? 10 ఏళ్ళ నుంచి ఒక్క పని చేయలే. ఇవాళ బీసీ వర్గీకరణ కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీల పట్ల చూపించిన బిల్లును ఆమోదం పట్ల కావచ్చు, అదేవిధంగా రైతుల పట్ల దేశంలో కని వినిగని ఎరగని ఒకటేసారి రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్లా చూస్తూ పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ప్రజాపాలనలో మంచి గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్న మా గౌరవనీయులు పెద్దలు మా రేవంత్ రెడ్డి చూడలేక వీళ్ళు ఓర్వలేక వీళ్ళు చేసిన దుష్ప్రచారం ఉందంటే యూట్యూబ్లలో పాత వీడియోలు తీసుకొచ్చి ఆ కేసీఆర్ని మాట్లాడుతున్నప్పుడు ఈయన సపోర్ట్లు కొడుతున్నప్పుడు అలా తీసి కేవలం ఒక సోషల్ మీడియాను వాడుకొని వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల చూపిస్తున్న ఈ వ్యతిరేకతని తీవ్రంగా మేము రాబోయే రోజుల్లో ఖండిస్తూ ఏది ఏమైనప్పటికీ ప్రజలే మాకు శేషు కాబట్టి ప్రజాపాలన ప్రతి ప్రజలకు అందేలా మా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తామని చెప్పి ఆనాడు ఈనాడు ఎప్పటికైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పేదల పట్ల ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి మా నాచంటి తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా రేవంత్ రెడ్డి అన్న మాకు సన్నబియ్యం ఇచ్చి మాకు పేదలకు మాకు కనుకరించి మాకు సన్నబియ్యం ఇచ్చి మమ్మల్ని ఆదరించి పేదల వైపు చూసి మమ్మల్ని అన్ని విధాలా వారు ఆదుకుంటేందుకు ఆయన మమ్మల్ని ఎంతో చేదరిస్తున్నారు. ఇప్పుడు ఈ సన్నబియ్యం ఇస్తున్నారు ప్రజలకు అందరికీ న్యాయం జరుగుతుంది. కానీ మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు అందరికీ న్యాయం జరగాలి. మా పెద్దలందరికీ, మా నాయకులకు అందరికీ, ప్రతి ఒక్కరికి బియ్యం చెందుటకు మరి దేవుడు మాకు సహాయం చేసినందుకు ఈ ప్రజలందరికీ చెందుటకు మరి ఇంకా కూడా మరి లేని వారికి కూడా మరి ఇంకా ఎన్ని విధాలు ఎక్కడెక్కడైతే మరి లేవో వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో అన్నిట్లా ఇందిరమ్మ రాజ్యం వచ్చినప్పటి నుంచి మరి పేదలకు ఎన్నో అవకాశాలు చేసింది. ఆమెను బట్టి ఇన్ని ప్రభుత్వాలు ఇన్ని చేసుకుంటూ వచ్చినాయి. చివరికి మా రేవంత్ అన్న కూడా మాకు ప్రజలకు మరి అన్ని విధాలు చేస్తున్నారు, అన్ని విధాలు చేసి న్యాయం చేస్తున్నారు. లేని వారు కూడా ఇల్లు కూడా ఒక రేషన్ కార్డులు కూడా సమస్తము అన్ని మరి ప్రజలకు సహాయం చేసినప్పుడు మీరందరూ కూడా మమ్మల్ని ఎన్నుకొని మాట్లాడించినందుకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు మరి మీడియా వాళ్ళకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో పేదలకందరికీ కూడా ఎంతో ఆనందకరమైన దినంగా మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మన ప్రీతం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారము 6 గ్యారెంటీల్లో పంటల్లోనే సక్సెస్ అవుతూ ఉన్నాడు. కాకపోతే మన దగ్గర ఉన్న ఖజానా మొత్తం టీఆర్ఎస్ పుడుచుకొని పోయింది కాబట్టి కొంచెం లేటు కావచ్చు అంతేనని మా ప్రీతమ నాయకుడు అనుకున్న మాటగాడి ఖచ్చితంగా నిలబడి చేసేట్టుగా ఈరోజు సన్నబియ్యము రాష్ట్రం మొత్తం పంచుతున్నాడు. దేశంలో ఏ రాష్ట్రం కూడా మోడీ పరిపాలించిన సీఎంగా ఉన్న గుజరాత్లో కూడా ఈనాటికి కూడా సన్నబియ్యం వేయలేని పరిస్థితిలో మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఇంత ధైర్యం చేసి సాహసం చేసి పేద ప్రజల గురించి
పైన ముందుకు అడిగే సన్నబియ్యం ఇస్తున్నాడంటే ఈరోజు మనం అందరము హర్షం వ్యక్తం చేసే రోజుని కూడా మీ తరఫున అందరికీ తెలియజేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని ఇతర పార్టీలు కాదు. కళ్ళబుల్ల మాటలు చెప్పుకుంటూ టీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలం గడిపి లేని అప్పులు చేసి ఉన్న ఖజానా దోసుకొని ఈరోజు మళ్ళా రేవంత్ రెడ్డి పైన ఏదో సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసుకోవడం మంచిది కాదని కూడా మీ తరఫున వాళ్ళకు మేము తెలియజేస్తున్నాం.